మళ్లపల్లి పంపింగ్ హౌస్ సమీపంలో హంద్రీనివా కాల్వకు గండి పడింది. దీంతో విషయం తెలుసుకున్న డోని ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హంద్రీనివా కాల్వకు పడిన గండిని పరిశీలించారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అధికారులతో పంట నష్టపరిహారం అంచనా వేసి రైతులను ఆదుకుంటామన్నారు. నందగిరి దగ్గర నంబర్ 3 లిఫ్ట్ నెంబర్ 3 దగ్గర బ్రీచ్ అయింది, పెద్ద ఎత్తున బ్రీచ్ అయింది. ఇంతమంది గతంలో 2020 బ్రీచ్ అయింది. ఎక్కడంటే ఫోర్స్ బాగుంది కాబట్టి ఆ ఫోర్స్తో బ్రీచ్ అవుతుంది. ఇప్పుడు కానీ రేపు సమ్మర్లో స్టాక్ అంటే కాంక్రీట్ వాళ్ళు కడితే తప్ప కంట్రోల్ కాదు. దీనికి ఏమోతో మాట్లాడాను. రైతులు దాదాపు కొన్ని 100 ఎకరాలు నష్టం అయిపోయినాయి. ఎమ్మడి మాకు రైతులకు ఇంకా 1 month పైకి వాడింది. అందరికీ పెద్ద ఎత్తున నష్టపరిచయించాలి. పంట బట్టి చాలామంది టమాటా వేశారు, ఆమ్దాలు వేశారు, రకరకాల పంటలు వేశారు. ఆ పంట బట్టి కరెక్ట్గా స్పందించి వెంటనే రైతులకు కంపెనీ చెప్పి నేను నా డిమాండ్ చేస్తున్నా. మరి బృందం వస్తాను చూసి రైతులతో మాట్లాడి తప్పకుండా విఆర్మించుకు వచ్చి పంటలు ఏమేసి కలుపుకొని అంటే పంట ఏమేసారు కలుపు చేసి తొందరగా 2 daysలో పంట బట్టి కంపల్సరీ అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. వద్ద రైతులు గురించి మాట్లాడుకొని 1 week కూడా కాంపిటీషన్ డిమాండ్ చేస్తాను. పొద్దున మనం చేసే పొద్దున వచ్చినాం, పొద్దున చేసే దాన్ని కూడా లక్షణంగా మీరు మాట్లాడాలా.